నమస్కారం అండి. ఈరోజు కొటార అబ్బాయి చౌదరి మాజీ ఎమ్మెల్యే వాడు బాబు వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే దొంగే దొంగ అన్నట్టు ఉన్నాయండి. దీనికి కారణం ఎట్లా చెప్పాలి అంటే వాళ్ళ పుట్టకే పేకాట కోడిపందెం మీద ఆ బ్యాంక్ 17 సంవత్సరాలు విజయరాజ్ సొసైటీ బ్యాంకులో 17 సంవత్సరాలు చైర్మన్గా చేపిస్తే ఈ జనం అందరూ కలిపి తను చైర్మన్గా ఎన్నుకుని చేపిస్తే ఇంటికాడ ప్రచారీ ఖర్చులతో పెట్రోల్తో నువ్వు వెళ్ళిన ఫంక్షన్ల కవర్లతో ఇవన్నీ ఒక బ్యాంక్ వెంకట్రావు బ్యాంక్ రాజు అదే రకంగా నీ ఎంప్లాయీలు ఆ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసుకెళ్ళి ఇచ్చిన మాట అవాస్తవమా? నువ్వు నీ ఇంటి దగ్గర నీ దొరగారుల తోటల్లో ఆ దొరలకి కాళ్ళకు నూనె రాసి నువ్వు వాళ్ళ పొలాల్లో పెట్టుకుని బంకినీళ్ళు తీసుకుని నువ్వు ఎన్ని సంవత్సరాలు దరిదాపు నాకు ఇప్పుడు 51 సంవత్సరం అండి. నాకు 12 సంవత్సరాల నుంచి తెలిసిన కాడ నుంచి ఈ రోజు వరకు నిన్న మొన్నటి వరకు నువ్వు ఎవళ్ళ కాళ్ళు పట్టుకున్నావు, ఎవళ్ళ తోటల్లో నువ్వు ఆటలు పెట్టుకున్నావు, ఎవళ్ళ తోటల్లో నువ్వు బంకినీళ్ళు తీసుకున్నావు, రాట్నాలమ్మ గుడి ఎదర నువ్వు వైన్స్ పెట్టి వైన్స్ అమ్మే వాళ్ళకి ₹10 కమిషన్ ఇచ్చి సీసాకి ₹10 అండి. ఆ రకమైన వసూళ్ళకు పాల్పడింది నువ్వు. అటువంటి నువ్వు పేకాట గురించి కోడిపందాల గురించి మా అభివృద్ధి గురించి అట్లాగే మా నాయకుడి ప్రవర్తన గురించి మాట్లాడతా నువ్వు సరిపోతావా? నీ బాబు కానీ నువ్వు కానీ సరిపోతారా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వేదో మామూలుగా ఏం చేస్తున్నావు మా తెలియదు, సాఫ్ట్వేరో నువ్వు ఇంకొక వేరో మా తెలీదు. నువ్వు లండన్కే పరిమితం. నువ్వు ఈ ఊరు వచ్చినా కానీ మా రాయనపాలెం వచ్చాడండి. గత కొన్ని సంవత్సరాలుగా మా రాయనపాలెంలో వాళ్ళు దత్తత వచ్చారు. మా రాయనపాలెం రాట్నాలకుంట కొండలరాపాలెం విలేజ్ల్లో పట్టుమని 50 మంది పేర్లు వాళ్ళకి రావు. చింతలపాటి వారి గుడి ఉంది, అక్కడికి వచ్చి చింతలపాటి వారి గుడి అంటాం ఆయనకి రాదు. కొత్తమాది గుడి అంటాడు, అదొకటే వచ్చి ఆయనకి. అట్లాగే నీ ఎస్సీలు ఉన్నారు, నీ కొండలరాపాలెంలో నిన్ను నెత్తిన పెట్టుకు మోసిన ఎస్సీలు ఉన్నారు. 10 ఏళ్ళ పేర్లు చెప్పు, 10 మంది పేరు పెట్టి పిలువు. నువ్వు నీ ఇంటికి వస్తే ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు నీ బాబు పర్మనెంట్ రాజకీయ నాయకులు కాదని నేను పూర్వం ఒకసారి చెప్పా. మీరు పార్ట్ టైం రాజకీయ నాయకులు. మీరు పార్ట్ టైం డబ్బు కోసం వస్తారు, డబ్బు సంచులు కొల్లగొడతారు, రాజకీయం చేస్తారు, వెళ్ళిపోతారు. ఇద్దరు భార్యాభర్తలు మయాన్ని తగాదా పెడతారు, వాళ్ళిద్దరిని ఎడదీసి ఆనందపడతారు. ఇద్దరు అన్నదమ్ములు మయాన్ని అగాధం పెడతారు, వాళ్ళని పర్మనెంట్గా ఇడిపోయేటట్టు చేసి ఆనందపడతారు, డబ్బు పొందుతారు. ఇవన్నీ వాస్తవాలో అవాస్తవాలో నేను మాట్లాడిన ఏంటో, నేను మాట్లాడిన భావాలు ఏంటో మా దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క వాటర్కి తెలుసు. అట్లాగే మా కొనలరాపాలెం, రాయనపాలెం, ఆ విజయరాజ్ సొసైటీలో ఉన్న విలేజ్లో వాళ్ళందరికీ తెలుసు. ఆ సొసైటీని నువ్వే రకంగా దోసు తిన్నావు. ఆ సాయిబాబు గుడి మీద ఏం ఆస్తులు సమకూర్చావు, సాయిబాబు గుడిని కూడా వ్యాపారంగా మార్చిన ఘనత నీది, నీ బాబుది. ఈ రోజు కూడా దాంట్లో వచ్చే ఉండి ఆదాయం నువ్వు తీసుకుంటున్నావా లేదా? వీటన్నిటినీ జనం గమనించాలి. అంతేగాని ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, ఏదో ఫ్లైట్ ఎక్కి ఎగిరిపోవటం ఇవన్నీ కాదు. నువ్వు నీతిగా నిజాయితీగా రాజకీయం చేయదలుచుకుంటే వెళ్ళు, పాదయాత్ర చేయి, ప్రతి కాలనీకి వెళ్ళు, నేను చేసిన పని ఇదని చెప్పుకో. మా మీద పడి ఎడతావేంట్రా బాబు? నువ్వు దొంగతనం చేసి నువ్వే దొంగ అని మమ్మల్ని దొంగ అంటావేంట్రా బాబు? మా స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు పవన్ అంటే మేము సీఎం గారే వద్దంటున్నారని చెప్పి మాకు నీతులు చెప్తున్నారు. డిపార్ట్మెంట్లన్నీ మమ్మల్ని మా నోరు నొక్కేస్తున్నాయి. మీరేమో దొంగతనాలు చేసి ఆళ్ళు దొంగలు మేము కాదని చెప్పుకుంటారేంట్రా బాబు? మీరు చెప్పుకునేది ఏదో మీరు దొంగతనాలు చేశారో లేదో ప్రతి ఎస్సీ కాలనీకి వెళ్ళండి, ప్రతి బీసీ కాలనీకి వెళ్ళండి, ప్రతి ఓసీ ఇంటికి వెళ్ళండి, మీరు దండం పెట్టండి, ఓటు అడుక్కోండి, మళ్ళీ మమ్మల్ని నమ్మనండి. వాళ్ళు నిర్ణయించుకుంటారు నమ్మాలో వద్దనేది. అంతేగాని మా గురించి, మా సంస్కారాల గురించి, మా సంస్కృతుల గురించి నువ్వేమీ అధైర్యపడొద్దు. జనానికి తెలుసు ఎవళ్ళు ఎటువంటి వాళ్ళో, ఎవళ్ళు పెట్టేవాళ్ళో, ఎవళ్ళు కొట్టేవాళ్ళో జనానికి తెలుసు. తెలవమంటే నిన్ను లండన్ పంపించారు. నువ్వు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసుకుంటే చేసుకో, తప్పులేదు. ప్రజాక్షేత్రంలో ఎవడమైనా ఓటు అడగటకు అర్హులమే. నువ్వు అడిగే విధంగా అడిగి, అంతే తప్ప ఏదో నీ బుర్ర తీసుకొచ్చి మా తెలసొక్కల మీద వెళ్ళని చూడబాకు. నీ బాబాయిలు ఉన్నారు, నీ బంధువర్గం ఉంది. నీ బంధువర్గం పరిస్థితి ఏంట్రా? 2019 కన్నా నీ బంధువర్గం పరిస్థితి ఏంట్రా? అబ్బాయి చౌదరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ చిన్నాన్నలో రూపాయి ఇవ్వాల్సిన వాడికి పావులా కాడ కట్టి
అయిపోయి రోడ్డును పడిపోయి ఇదైపోయిన వాళ్ళు ఇవాళ ప్యాకాట్ బంకినీళ్ళు పెట్టి మేళ్ళ కట్టారు, మెద్దులు కట్టారు, భవనాలు కట్టారు. ఎక్కడేరా మీకు ఈ భవనాలకు డబ్బులు? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అబ్బాయి చౌదరి రా, నువ్వు రాట్నాలమ్మ గుడి ఎదర పెడదాం చర్చ. అదే రాట్నాలమ్మ గుడి ఎదర లేదా నువ్వు నమ్ముకుని నువ్వు కట్టుకున్నా సాయిబాబు గుడి ఎదర పెడదాం. ఆ సాయిబాబు గుడిలో నువ్వు ఎంత దోసుకుంది, ఎంపీ ల్యాండ్స్ నుంచి ఎన్ని రోడ్లు దాంట్లో రాసుకుని తీసుకున్నావు. ఎంపీ ల్యాండ్స్ నుంచి వచ్చిన బిల్డింగ్లు బీసీ వార్డుల్లో బీసీ కమ్యూనిటీ హాల్లని ఇచ్చిన మండల పరిషత్ నిధులన్నీ నువ్వు సాయిబాబు గుడిలో కట్టుకున్నావు. ఇవన్నీ అబద్ధాలేరా? రా నువ్వు సాయిబాబు గుడికి కాడికి రా, నీ సాయిబాబు గుడి ఎదరే పెడదాం, మేమందరం రెడీగా ఉండం. మేము నిజంగా తప్పు చేసి ఉంటే, మా నాయకులు కానీ మేము తప్పు చేసి ఉంటే మేము శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతాం. నువ్వు తప్పు చేయలేదని నీతిగా నిజాయితీగా నిరూపించుకో. లేదంటావా? నీకు కూడా అదే దమ్ముందా? నువ్వు కూడా అదే చెప్పు, నేను రాజకీయాల నుంచి వైదొలుగుతానండి, నేను ఏదైనా నిజంగా తెలుసో తెలవక తప్పు చేసి ఉంటే నువ్వు అది మాట్లాడవు. నువ్వు ఎంతవరకు ఎదటోడి బురద జల్లుతావు. మేము చేసిన పనులేంటి, నువ్వు చేసిన పనులేంటి, నువ్వు చేసిన దొంగతనాలేంటి, వీటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం. నువ్వు రా.